హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు టిఫిన్స్లో వాడే చట్నీని చూపించబోతున్నానండి. ఏ టిఫిన్స్లో తిన్నా చాలా రుచిగా ఉంటుంది, అలాగే చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చండి ఈ చట్నీని. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, వడ, ఊతప్ప ఇలా దేంట్లోకైనా తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ 2 డేస్ వరకు ఈ చట్నీని. ఇప్పుడు మనం ఈ చట్నీ తయారీ విధానాన్ని చూపించేస్తాను ఫ్రెండ్స్. ఓ ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ కాస్త వేడైన తర్వాత ఇందులో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త కాగనివ్వండి. ఆ తర్వాత 2 స్పూన్ల పచ్చి శనగపప్పుని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మినపగుండ్లు 1 స్పూన్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కాస్త దోరగా వేపుకోవాలండి. ఇలా వేపుకోవడం వల్లనే మనకు 2-3 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే పాడవదండి ఈ చట్నీ అనేది. ఇలా మనం కాస్త దోరగా వేపుకోవాలి. ఇలా కాస్త దోరగా వేపుకున్న తర్వాత 1/2 ఇంచు అల్లంని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకొని ఒక 1/2 కప్పు వరకు పల్లీలని దోరగా వేపుకొని యాడ్ చేసుకోండి. నేను ముందుగానే పల్లీలను వేపి పెట్టుకున్నాను. ఆ తర్వాత 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఇవి కాస్త బాగా దోరగా వేపుకోవాలండి. ఈ శనగపప్పు, మినపగుండ్లు అన్నీ దోరగా వేపుకోవాలి. ఇవి కొద్దిగా ఎగిన తర్వాత ఇందులో ఫ్రెష్ కరివేపాకుని కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇవి మాడిపోతాయి అని అనుకుంటే వీటిని విడివిడిగా కూడా వేపుకోవచ్చండి. అంటే శనగపప్పు, మినపగుండ్లు ఒకసారి, అలాగే పల్లీలని ఒకసారి దోరగా విడివిడిగా కూడా వేపుకోవచ్చు. ఇలా వేపుకుంటే మనకు సరిపోయిద్దండి. మనకు కలర్ కూడా కొద్దిగా చేంజ్ అయినాయి. మినపగుండ్లు, శనగపప్పు ఇలా వేపుకొని పక్కన పెట్టుకోండి. ఇలా గ్యాస్ అనేది ఆపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఆ తర్వాత నేను పచ్చిమిర్చిని వేరేగా వేపుకున్నాను. మీకు కావాలంటే పల్లీలు యాడ్ చేసిన తర్వాత పచ్చిమిర్చిని కూడా వేపుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా వేపుకున్న తర్వాత ఇందులోనే 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అదే ప్యాన్లో ఒక 9-10 పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నానండి. మీకు కారంకు తగ్గట్టుగా పచ్చిమిర్చిని అనేది తీసుకోనండి. ఇలా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత దోరగా వేపుకోవాలండి. ఇలా వేపుకుంటే సరిపోయిద్దండి దోరగా. పచ్చిమిర్చిని కట్ చేసుకొని యాడ్ చేసుకోండి, వేపుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత చల్లార పెట్టుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేపి పెట్టుకున్నాం కదా శనగపప్పు, పల్లీలు, వీటిని యాడ్ చేసుకోండి మిక్సీ జార్లో. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా చల్లారిన తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి మిక్సీ జార్లోకి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది తీసుకోండి. నేను 1 స్పూన్ వరకు తీసుకున్నాను సాల్ట్. ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా ఇలా రుబ్బుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మనకు ఇలా గ్రైండ్ అయిన తర్వాత దీన్ని వేరొక గిన్నెలోకి తీసుకుంటున్నానండి. చట్నీ కొంచెం గట్టిగా ఉంది కాబట్టి నేను కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా గట్టిగా తినాలి అనుకునే వాళ్ళు అది మీ ఇష్టం అండి, ఇలా కూడా తినొచ్చు. నేను కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని అలానే తాలింపు పోపు యాడ్ చేసుకుంటున్నాను. పోపు పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ చట్నీలో. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 స్పూన్ వరకు అన్ని శనగపప్పు, మినపగుండ్లు, అలాగే జీలకర్ర, ఆవాలు ఇలా యాడ్ చేసుకొని వేపుకోవాలండి. అలాగే ఒక 2 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు ఇలా దోరగా వేపుకోండి. ఇలా వేపుకుంటే సరిపోద్ది. ఆ తర్వాత చట్నీలో యాడ్ చేసుకోవడమేనండి. పోపు చట్నీలో యాడ్ చేసుకోవడమే. ఇది ఇడ్లీ, దోశ, వడ, ఊతప్పం దేంట్లో తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ. ఇది ఫ్రిడ్జ్లో కూడా 2-3 డేస్ వరకు పాడవకుండా నిల్వ ఉంటుంది. దీంట్లో పచ్చి కొబ్బరి కానీ పుట్నాలు కానీ యాడ్ చేస్తే నిల్వ ఉండదండి. ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న 2-3 డేస్ వరకు ఫ్రెష్గానే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.